వెల్కమ్ టు వినో క్రియేషన్స్. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 12th లెసన్ సూక్తి సుధా. ఈ పాఠం యొక్క కవి పేరు ఎస్ గంగప్ప. ఈరోజు మనం ఈ సూక్తి సుధా పాఠంలో ఉన్న ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ గురించి చూద్దాం. దక్షిణాదిత్య భాషల్లో ప్రథమ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. అన్నమయ్య తెలుగులో పద కవితా రచనకు శ్రీకారం చుట్టడం తెలుగు జాతి అదృష్టం. వాచ్యం గేయం చ కురుతే యః సహ వాగ్గేయకారః అని సంస్కృత లాక్షణికుని నిర్వచనం. అంటే వాగ్గేయకారుని రచన ధాతుమాతువుల సంయోగం కలదన్నమాట. ధాతు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ధాతువు అంటే సంగీతం, మాతువు అంటే సాహిత్యం. ఒక వాక్యంలో కుదించి చెప్పాలంటే ఎవరు స్వయంగా గీత రచన చేసి స్వరాలు కూర్చి గానం చేస్తారో వారు వాగ్గేయకారులు. అన్నమయ్య 32,000 కీర్తనలు రచించాడని చారిత్రకుల అంచనా. అన్నమయ్య పదాల్లో భావపృష్టి, రాగదృష్టి సమాంతరంగా సాగి అన్నమయ్య కృతుల్లో ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టి, మరోవైపు సామాజిక దృష్టి హృదయంగమ ఫణితిలో అగుపిస్తాయి. అత్యంత పరిణిత పద్య కవుల రచనలతో సరితూగే పదాలతో పాటు నాటి జానపద గీతాల బాణీల్లో అన్నమయ్య ఆణిముత్యాల్లాంటి పాటలు రచించారు. సూక్తి సుధా పాఠంలోని ఉద్దేశమేంటో చూద్దాం. సమస్త జీవరాశుల్లో మానవ జన్మ ఉత్కృష్టమైంది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు పొందుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం. అంటే సమస్త జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఉత్కృష్టమైంది. అంటే అన్ని జీవరాశుల్లో మానవ జన్మ అనేది ఎంతో ఉత్తమమైనది. మానవుడు విద్య, శీలం, సహృదయత, సమత వలన గౌరవ ప్రపత్తులు అనేవి పొందుతాడు. ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని, సార్థకతను, ఉత్తమ స్థితిని పొందడం ఎలాగో విద్యార్థులకు తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ పాఠం యొక్క కవి పరిచయం చూద్దాం. సూక్తి సుధా పాఠం యొక్క కవి పేరు ఏంటి? ఎస్ గంగప్ప. వారి జననం వచ్చేసి 8/11/1936, మరణం 7/10/2022. సాహిత్య పరిశోధకుడు, బహుగ్రంథకర్త అయిన ఎస్ గంగప్ప గారి పూర్తి పేరు శ్రీ రామప్ప గారి గంగప్ప. వీరి పూర్తి పేరేంటి? శ్రీ రామప్ప గారి గంగప్ప. వీరు ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్లగొంద్రాయని అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణమ్మలు. సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించారు. వీరి సాహిత్య సుధా, సత్యానుశీలన, తెలుగులో పదకవిత, క్షేత్రీయ పద సాహిత్యం, అన్నమాచార్యులు, ఇతర ప్రముఖ వాగ్గేయకారులు, తులనాత్మక అధ్యయనం, జాతిక ప్రతిబింబం, జానపద సాహిత్యం మొదలైన గ్రంథాలు రచించారు. 1972 మరియు 1981లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందారు. 1972లోను అలాగే 1981లోను ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అనే అవార్డు అనేది పొందారనమాట. ఈ 2 సంవత్సరాలు. ఒకసారేమో 1972 సంవత్సరంలో వచ్చింది, నెక్స్ట్ ఏమో 1981 సంవత్సరంలో తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చిందనమాట. ప్రస్తుత పాఠ్యాంశం అంటే ఈ సూక్తి సుధా అనే పాఠ్యాంశం ఉంది కదా, వీరు రచించిన సాహిత్యానుశీలన అనే గ్రంథం నుంచి స్వీకరించడం జరిగిందనమాట. ఇదనమాట ఈ పాఠం యొక్క కవి పరిచయం. ఈయన యొక్క రచనలు, వాటి కోడింగ్ అనేది నేను షార్ట్ వీడియోలో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ప్రక్రియ చూద్దాం. ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని వ్యాసం అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని దాని పూర్వాపరాలను, అంటే దాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం దాని గురించి మొత్తం పిన్ టు పిన్ చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాసేదాన్ని మనం వ్యాసం అంటారనమాట. దీనిలో ఉపోద్ఘాతం, విషయ విస్తరణ, ముగింపు అనే ప్రధాన అంగాలు ఉంటాయి. అంటే ఫస్ట్ ఉపోద్ఘాతం, నెక్స్ట్ విషయ విస్తరణ, ముగింపు వంటివి ప్రధాన అంగాలుగా ఉంటాయన్నమాట. వ్యాసంలోని విషయాన్ని బట్టి చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, వైజ్ఞానిక, సాహిత్య, తాత్విక, ఆధ్యాత్మిక మొదలైన విభాగాలుగా విభజించవచ్చు. అంటే వ్యాసంలో కూడా మనం విభాగాలుగా విభజించవచ్చు. అంటే చారిత్రక అంటే చరిత్ర గురించి, రాజకీయాల గురించి, సంస్కృతి గురించి, శాస్త్రం గురించి, వైజ్ఞానం గురించి, సాహిత్యం గురించి, తాత్వికం గురించి, ఆధ్యాత్మికం గురించి, ఇలా విడివిడి భాగాలుగా కూడా మనం వ్యాసం అనేది విభజించవచ్చు. ఇదనమాట సూక్తి సుధా పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇదనమాట సూక్తి సుధా పాఠం యొక్క ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ.
ఇందులో ఉన్న అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి, వికృతి అనేవి నేను షార్ట్ వీడియోలోగా మీకు అప్లోడ్ చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.